ఇవ్వాలి. చెమ్మ అనేది ఉండకూడదండి, చెమ్మ ఉంటే పాడైపోద్ది పచ్చడి. ఇది టీ స్పూన్తో 3 స్పూన్లు ఉంటుంది మెంతులు. ఇది కూడా ఒక 2.5 స్పూన్లు ఉంటుందండి. అలాగే తాలింపుకి కరివేపాకు, ఎల్లుల్లిపాయ కూడా వేస్తాము. ఇంకా చింతపండు చూడండి, వేడి నీళ్ళల్లో మరిగిన నీళ్ళల్లోనండి ఇలా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఉడకబెడతాం. ఎలాగంటే పులిహోర చేసినప్పుడు ఎలా అయితే గుజ్జు తీసి ఉడకబెడతాం కదండి, అలాగే దీన్ని ఉడకబెట్టుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా మనం 1/4 కేజీ ఎల్లుల్లిపాయలు అయితే పడతాయండి. చూశారు కదా, ఎల్లుల్లిపాయలు ఇవన్నమాట. ఇవి ఏం చేస్తాను అనేది చెప్తాను. కొత్తిమీరని కొంచెం ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది ఎలా ఏ రంగులోకి వచ్చాక తీయాలంటే ఇలా, మరీ నలుపు రాకూడదు, అలాగని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు, ఇలా తీసుకోవాలి. అలాగే చింతపండు ఇందాక చూపించాను కదండి, ఇది పులిహోరకి ఎలాగైతే మనం దగ్గరికి ఉడకబెట్టుకుంటామో సేమ్ ఆ స్టేజ్లో దింపుకోవాలన్నమాట. ఇందాక కొత్తిమీర చూశారు కదండి, ఇది కొత్తిమీర ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇది 4 గిన్నెలు అవ్విందనమాట. ఈ గిన్నెతో 4 గిన్నెలు కొత్తిమీర అవ్వింది. ఇలా 4 గిన్నెలు కొత్తిమీర అయినప్పుడు ఒక గిన్నె చింతపండు, ఇంకా గిన్నెలో కొంచెం మీ తీపిని బట్టి, తీపి ఇష్టం అనుకున్న వాళ్ళు గిన్నెడు వేసుకోవచ్చండి. ఒకవేళ తీపి తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు, బెల్లం అండి. ఇలా చూసారు కదా, ఇలా తీగపాకం అన్నమాట. అంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు బెనిఫిట్, ఇందులో ఏమైనా రాళ్ళు కట్ట ఉంటే మనం ఇది వడకట్టుకోవడానికి బాగుంటుంది. స్టార్టింగ్లో కొంచెం కరిగాక వడకెట్టుకుని తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పచ్చడిలో వేస్తామన్నమాట అండి. ఇలా కొంచెం కచ్చాపిచ్చాగా ఇలా చేసుకుని అది నూనెలో తాలింపు పెడుతున్నాం అన్నమాట. అలా వేసిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం సిమ్లో పెట్టుకుని, పెద్ద మంట పెట్టొద్దు, కొంచెం సిమ్లో పెట్టి కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, ఒక 2 స్పూన్లు, కొంచెం మినపప్పు, అది కూడా అంతే ఒక 2 స్పూన్లు, కొంచెం జీలకర్ర, అది కూడా ఒక 2 స్పూన్లు, ఇంకొంచెం వేయచ్చు. ఇప్పుడు తిప్పి లాస్ట్ ఎండుమిర్చి చేశాక స్టవ్ కట్టేయడమే. ఎందుకంటే ఆ వేడికవి ఏగిపోతాయి అన్నమాట. లాస్ట్ వేయాలి అవి. కొన్ని గుళ్ళు తీసుకుని ఇలా వేసుకుంటున్నారండి, ఎందుకంటే ఇష్టమని. ఇది బాగా వేగనిచ్చి చల్లారిన తర్వాత ఇప్పుడు కలపడం చెప్తాను ఎలాగనేది. కొత్తిమీర నిల్వ పచ్చడికి చూడండి, కొత్తిమీర ఇలా మిక్సీ కొట్టుకున్నాం కదా, ఫ్రై చేసిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేశాక మిక్సీ కొట్టాము. కారం అండి, ఆనంద కారం అనమాట. ఇది కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుంది. ఇది సాల్ట్, ఎల్లుల్లిపాయలు, బెల్లాన్ని ఇందాక మెంతులు పొడి, ఇంతవరకు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కలపడం చూద్దామండి. కారం కొంత అంటే గిన్నెలో నూనె, సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను, మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకోండి.
చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఒక్కొక్కటి కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి పులుపు అనేది కొంచెం ఉడకబెట్టంతా వేసేయకుండా కొలత ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకో. ఇలాంటి పచ్చళ్ళండి గరిటెతో కలిపితే అవ్వదండి, చేత్తో అయితే ఇవ్వాల ఇదే అవుతుందండి. బెల్లం పాకం చేసేసుకున్నాను.